ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారని నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ రోజు వచ్చేసి నేను నీలూస్ డైరీస్ దానికి ఈ మేకప్ లుక్ అనేది క్రియేట్ చేశాను. అంటే నేను ఇంకా మేకప్ లుక్స్ అవన్నీ ఎక్కువగా నేను నీలూస్ డైరీస్ లో పెడతాను, ఎందుకంటే మీకు ఆరామ్సే చూసుకొని ఎప్పుడైనా సరే మీరు ఈ లుక్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు కదా. సో అండ్ మన కుల్బనీల్ తెలుగు ఛానల్కి వచ్చేస్తే ఈరోజు నేను జస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేశాను, ఎందుకంటే ఇంకెలాగో మేకప్ వేసాను కాబట్టి నేను కొన్ని పెండింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి నేను షూట్ చేసేద్దాం అనుకుంటున్నాను. లైక్ కొన్ని కుర్తీస్ వచ్చున్నాయి ఫెస్టివ్ వేర్కి, సో అవన్నీ ఈరోజు షూట్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. నా షూటింగ్ కష్టాలు ఏంటో మీరే చూడండి. అండ్ అదనమాట సంగతి, ఇప్పటి వరకు ఉన్న సంగతి. అండ్ మేకప్ లుక్ కావాలనుకుంటే కింద నా నీలూస్ డైరీస్ లింక్ ఇచ్చాను, ఆ ఛానల్ లింక్, సో మీరు అందులోకి వెళ్ళి చూడండి, ఓకేనా. సో మనమైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ చాలో. సో యాక్చువల్లీ నేను అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి అనమాట. వ్లాగ్ అయితే నేను ఏవైతే నేను వీడియోస్ చేస్తానో అవన్నీ కష్టాలు పెడదాం అనుకున్నాను, బట్ ఏమైందంటే మొత్తం చేంజ్ అయిపోయింది, వ్లాగ్ కాన్సెప్ట్ అంతా చేంజ్ అయిపోయింది. ఏం లేదు, వీడియో చేద్దాం అనుకునే లోపు ఏమైందంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. నా హోటల్లోని ఎగ్జిబిషన్ పెట్టారండి, సూత్ర వాళ్ళది ఎగ్జిబిషన్ అనమాట. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఇవన్నీ ఉండేవి ఈ టైంకి, బట్ ఈ కరోనా వల్ల అస్సలు ఏ ఎగ్జిబిషన్స్ లేవు. సో ఫైనల్ గా ఇప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది అండ్ మా చెల్లి చెప్పింది అనమాట. తను వెళ్దామని చెప్పేసి అన్నది. సో మేము ఇద్దరం కలిసి ఇప్పుడు లంచ్ చేసేసాము. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తను వస్తుంది డైరెక్ట్ గా, అండ్ నేను వచ్చేసి ఇక్కడి నుంచి నేను వెళ్తున్నాను. సో ఎగ్జిబిషన్ కి వెళ్తున్నా. మధ్య నుంచి వీడియో షూట్ చేసి అవన్నీ మీకు పెడదాం అనుకున్నాను బ్లాగ్ లో, బట్ అంత డిఫరెంట్ అయిపోయింది. సో లెట్స్ కంటిన్యూ. ఇప్పుడైతే మనం షాపింగ్ కి వెళ్దాం. ఎలా ఉంది ఏంటి అసలు అక్కడ కలెక్షన్ ఎలా ఉంది నాకు అస్సలు ఏం ఐడియా లేదు. సో మీరు కూడా రండి నాతో పాటు. అండ్ ఎస్, నేనైతే నా హోటల్కి వచ్చేసాను. ఆఫ్టర్నూన్ వచ్చానండి, అందుకే కొంచెం ఎండగా ఉందన్నమాట. సో నాకైతే అసలు ఐడియా లేదు ఎలా ఉంటుందని, బట్ ఎంట్రన్స్ ఫీ అలా ఏం లేదు, జస్ట్ నార్మల్గా లోపలికి వచ్చేసాము. వాళ్ళు టెంపరేచర్ చెక్ చేశారు అండ్ శానిటైజర్స్ ఇచ్చారు. అండ్ నేను మా సిస్టర్ ఇద్దరు కలిసి వచ్చి చెప్పాను కదా, సో అదనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కలెక్షన్స్ వైజ్ చెప్పాలి అనుకుంటే మీరు కంప్లీట్ ఫెస్టివ్ వేర్ ఏదన్నా మంచి కాస్ట్లో ఏమన్నా రకరకాలుగా లైక్ షరారాస్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ, లేకపోతే వెస్ట్రన్ ఫ్రాక్స్ కాదు, ఎథనిక్ ఫ్రాక్స్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మనకి ఇక్కడ వచ్చేసి ఆక్సిడైజ్డ్ చాలా చాలా బాగున్నాయి. అండ్ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా బాగుంది. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఆక్సిడైజ్డ్లో అనమాట. ఆక్సిడైజ్ బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ అనమాట. అన్ని ప్రతిదీ ఓవర్గా వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. సో వర్క్ డ్రెస్సెస్, వర్క్ శారీస్, అండ్ శారీస్ ఒక 2-3 కౌంటర్స్ ఉన్నాయి, అవి కూడా బాగానే ఉన్నాయి రెగ్యులర్గా. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ ట్రై చేసింది తీసుకుందామని చెప్పి, చాలా చాలా బాగుంది. 2500కి తన సైజ్ దొరికింది. సో అది చాలా హ్యాపీ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే తను కొనుక్కునేవన్నీ 3-4 అలా ఉంటాయి, బట్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది, విత్ దుపట్టా అండ్ విత్ ప్యాంట్ కంప్లీట్ సెట్ అనమాట. అందుకని చెప్పి నేనైతే తీసేసుకోమన్నాను. చాలా బాగుంది, కలర్ కాంట్రాస్ట్ కూడా మంచిగా ఉందని చెప్పేసి. యా అండ్ మొత్తం అయితే అన్నీ చూసాము, బట్ నేను పర్టికులర్గా తీసుకోవాలి అని అయితే ఏమి వెళ్ళలేదు. కొంచెం కలెక్షన్ ఏమైనా చూద్దాము, అలా చూసి వచ్చేద్దాం అన్నట్టే వెళ్ళాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, ఎగ్జిబిషన్స్లో ముఖ్యంగా ఇలాంటి ఎగ్జిబిషన్స్లోని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కంపారిటివ్లీ బయటకి. బట్ మీరు యూనిక్గా ఏదైనా కావాలి పర్టికులర్గా అనుకుంటే మటుకు ఇలాంటి ప్లేసెస్లో షాప్ చేస్తే మీ దగ్గర ఉన్న పీస్ ఇంకెవరి దగ్గర ఉండదు. సో అలాంటివి కావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లేసెస్లో షాప్ చేయొచ్చు. సో మా షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత అప్పుడు నేను మీతో మాట్లాడతాను. సో బయటకు వచ్చాను కదా, అందుకనే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. నేను ఒకటి తీసుకున్నా, అది కూడా చూపిస్తా. హాయ్. సో ఆఫ్టర్ షాపింగ్ ఎప్పుడో వచ్చాను నేనైతే, చాలా సేపు అయింది, ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళొచ్చాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి నైట్ అయితే అయ్యింది, అంటే ఈవినింగ్ అయింది 6 o'clockకి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మీతో మాట్లాడుతున్నాను. నేనైతే మంచిగా ఫ్రెష్ అయిపోయాను వెంటనే, అండ్ ప్రికాషన్స్ అయితే తీసుకున్నాను. సో అది, అండ్ నేనేం పర్చేస్ చేశానో నేను మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడు వచ్చి కూర్చున్నాను, ఇంకేంటంటో మాట్లాడుతున్నాను. సో ఇలా మనకి ఒక క్లాత్ బ్యాగ్లో ఇచ్చారు. సో నేను ఎక్కువ ఏం పర్చేస్ చేయలేదు ఈసారి, అంటే డ్రెస్సెస్ అయితే ఏం తీసుకోలేదు, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అలా ఏం తీసుకోలేదు. కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు, ఆబ్వియస్లీ కాస్ట్లీయే, బట్ ఏంటంటే ఎందుకు చూస్తానంటే ఒక ఐడియా కోసం అనమాట. లైక్ ఎలాంటి మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, ఎలాంటి మోడల్స్ ఎక్కువ వెళ్తున్నాయి, సో ఇలాంటివన్నీ కొంచెం నాలెడ్జ్ కోసం కూడా నేను షాపింగ్కి వెళ్తూ ఉంటాను, అంతకుమించి ఇంకేం కాదు. వెళ్ళి ప్రతిసారి కొనాలని రూల్ లేదు కదా. సో నేనైతే తీసుకున్న బెడ్షీట్ తీసుకున్నా.
నాకు కంప్లీట్ వైట్ బెడ్షీట్ కావాలి యాక్చువల్గా, ఎప్పటి నుంచో చూస్తున్నాను బట్ ఇప్పుడు కూడా నాకు దొరకలేదు. యాక్చువల్గా కంప్లీట్ వైట్ అంటే చిన్న చిన్న ఏమంటారు సెల్ఫ్లో ఉంటున్నాయి, బట్ ఏంటంటే కంప్లీట్ వైట్ దొరకలేదు. అంటే బెడ్షీట్ అంతా వైటే ఉండాలి, ఇంకేం కలర్ మిక్స్ అవ్వకూడదని చెప్పేసి నేను చూస్తున్నాను, బట్ నాకైతే దొరకట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. కంప్లీట్ వైట్ బెడ్షీట్ కావాలి. అలా అని ప్లెయిన్ వైట్ కాదు, ప్లెయిన్ వైట్ ఆల్రెడీ హోమ్ సెంటర్లో ఉంది, అది నాకు 2500 ఉంది. సో అంతైతే నేను పెట్టలేను. ప్రస్తుతానికి ఇదైతే ఒక 1000 రూపాయలు పెట్టి ఈ బెడ్షీట్ తీసుకున్నా. ఆల్ లెమన్స్ ఉంటాయి ఇందులోని. సో నాకు ఎందుకు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ బాగా నచ్చింది బెడ్షీట్కి. సో మధ్యలో అంతా ఇది వస్తుంది, బార్డర్స్ వస్తాయి అనమాట ఎల్లో. సో ఈ ఎల్లో అంతా బార్డర్ వస్తుంది అండ్ మధ్యలో మనకంతా ఇలా లెమన్స్ వస్తాయి అనమాట. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ క్లాత్ చాలా బాగుంది, అంటే చాలా మందంగా ఉందన్నమాట. నాకు అందుకే చాలా బాగా నచ్చింది అండ్ కంప్లీట్లీ కాటన్. సో అది ఇలాంటి నేను ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ తీసుకుంటా, రెగ్యులర్గా అయితే తీసుకుని. నాకు రెగ్యులర్గా ఇష్టమైనవి అయితే డైలీ యూసేజ్కి ఇష్టమైనవి అయితే ఇక్కత్ అవే వాడతాను. సో అది ఫ్యాన్ ఆపేసరికి సఫికేటింగ్ ఉంది. అండ్ పిల్లో కవర్స్ కూడా సేమ్ లెమన్స్ వచ్చాయి, ఇలా ఒక 2 పిల్లో కవర్స్ వచ్చాయి అంతే. బట్ నేనేంటంటే నాకు కంప్లీట్ వైట్ కావాలి, అవి నాకు దొరకలేదు. సో అది అండ్ దీంతో పాటు అన్ని కాస్ట్లీ ఉన్నాయండి. తీసుకుందాం అనుకుంటే ఏమో అన్ని కాస్ట్ అనిపించింది నాకు, అందుకే తీసుకోలేదు. ఒక చిన్న కవర్తోని నేను ఏమంటారు చిన్న క్లిప్స్ ఏవో తీసుకున్నా. సో ఈ క్లిప్స్ తీసుకున్నా. ఇది లవ్ అని ఉంటుంది ఇలాగా, అండ్ ఇది జస్ట్ ఇలా సైడ్కి పెట్టుకోవచ్చు, ఇలా సైడ్కి పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యాక్ అయినా పెట్టుకోవచ్చు. సో అదనమాట. అండ్ ఇవి కూడా చాలా కాస్ట్లీ. మీరు నన్ను తిడతారు ప్రైజెస్ చెప్తే, ఎందుకక్క అంత డబ్బులు వేస్ట్ చేసాం అంటారు. బట్ ఎందుకో నాకు చూడగానే నచ్చేసి నేను తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 100, ఇది వచ్చేసి 100. మై గాడ్, 100 200 రూపీస్ పెట్టేది కొన్నాను. ఎందుకు కొన్నానో నాకు తెలీదు. సో చూడగానే నచ్చింది, క్వాలిటీ అయితే బాగుంది ఆబ్వియస్లీ. సో అది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. అండ్ ఈ రోజు అంటే 9th 10th 2 days ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే మీరు హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటే విత్ సేఫ్టీ ప్రికాషన్స్తో మాత్రమే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా నా హెయిర్కి ఆయిలింగ్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను హెయిర్ ఫాల్ నాకు కూడా చాలా ఎక్కువ అవుతుందండి. నేను కూడా రకరకాలు ట్రై చేస్తున్నా. సో నాకు ఏదైనా రిజల్ట్ అనిపిస్తే నేను మీకు ఇమీడియట్గా చెప్తున్నాను అనమాట. హెయిర్ ఫాల్ అనేది ఏంటి అంటే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా ఆగిపోయేది కాదు, ఇది ఒక ప్రాసెస్ అనమాట. మనం రెగ్యులర్గా ఒక 2-3 months నుంచి అలా ఫాలో అయితే మనకి ఎంతో కొంత స్టాప్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో నేను ఒక ఆయిల్ తెప్పించుకున్నాను, అది కూడా 100% ఆర్గానిక్ ఆయిల్ అనమాట. అదే ఇది తప్తా వాళ్ళది ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ అండి. ఇది చాలా చాలా మంచి ఆయిల్ అనమాట. ఇది అమెజాన్లో ఉంది, అలాగే వీళ్ళకి ఓన్ వెబ్సైట్ కూడా ఉంది, తప్తా అని చెప్పేసి. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ రాంగో నాకు తెలీదు. TAPTA టప్టా. సో ఇన్ఫ్లుయెన్స్డ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి. ఇది కంప్లీట్లీ 100% హెర్బల్ హెయిర్ ఆయిల్స్. నేను దీని గురించి రివ్యూస్ చదివాను. ఓ మై గాడ్, అన్ని పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి. సో ఇది ఏం చేస్తుందంటే హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ ఫాల్ని చాలా 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 బాగా కంట్రోల్ చేస్తుంది. సో సూపర్ డూపర్ హెయిర్ ఆయిల్. ఎందుకు అంటే ఇది ఎక్కడ తయారు చేశారు అంటే మా విశాఖపట్నం, ఎస్ అరకు వ్యాలీలోని, అంటే అరకులోని రకరకాల హెర్బల్స్ ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకులన్నీ సేకరించి ఒక ఆయిల్ అనేది తయారు చేశారనమాట, అదే ఈ ఆయిల్. సో దిస్ ఈస్ ఫ్రమ్ అరకు వ్యాలీ. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోని, అదే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తయారు చేసిన హెయిర్ ఆయిల్ అనమాట. అండ్ ఇందులో ఇంగ్రీడియంట్స్ నేను మీకు చెప్పనా, ఇందులో వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉంది, క్యాస్టర్ ఆయిల్ ఉంది. మీ అందరికీ తెలుసు కోకోనట్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్స్ ఇవన్నీ చాలా మంచివి హెయిర్కి. అండ్ అలాగే ఆనియన్ సీడ్స్ అండ్ వెట్టివేరు, బ్రింగరాజ్, ఆమ్లా, మెదికా. సో ఇలా రకరకాల మంచి మంచి అంటే హెయిర్కి ఏదైతే మంచిగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ ఇస్తుందో దానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగుంటుంది. ఈ హెయిర్ ఆయిల్ మీరు దేనికి తీసుకోవాలనుకుంటున్నారంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి. ఈ 2 reasons మీరు వెతుకుతున్నట్లయితే ఈ ఆయిల్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. నేను హైలీ రికమెండ్ చేస్తాను. నాకైతే సూపర్గా నచ్చిన ఆయిల్ అనమాట. అందులోని మా అరకులోని బాగా తయారైన ఆయిల్. సో ఇలా ఉంటుంది. అండ్ దీని వాసన కూడా చాలా చాలా బాగుంది.
ఆయిలింగ్ పెట్టేటప్పుడు కూడా హెయిర్ ఆయిలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ మనం ఏదో పెట్టేసాం అన్నట్టుగా కాకుండా కొంచెం టైం తీసుకోండి. టైం తీసుకొని ఆయిలింగ్ అనేది అప్లై చేసుకోండి హెయిర్కి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన స్కాల్ప్లో కూడా హెయిర్ అనేది ఆయిల్ అనేది వెళ్ళాలి. సో అప్పుడే మనకి ఆ రిజల్ట్స్ అనేది తెలుస్తుంది. మీరు నార్మల్గా ఆయిల్ పైన పెట్టేసుకొని రిజల్ట్స్ రావట్లేదక్క అంటే నేనేం చేయలేను. మీరు ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయడం నేర్చుకోవాలి. అంటే స్కాల్ప్లోని మంచిగా ఆయిల్ అనేది అన్నిటికీ వెళ్తే అప్పుడు గ్రోత్కి కానీ హెయిర్ ఫాల్కి కానీ రూట్లోంచే మనకి ఏమంటారు రిజల్ట్స్ అనేది వస్తుంది అనమాట. మీరు పైన ఎంత రాసినా వేస్టే. నన్ను అడిగితే పైన రాసిన రాయిపోయినా ఒక్కటే, మరి ఫ్రీజీ హెయిర్ డ్రై హెయిర్ ఉంటేనే పైన రాసుకోండి, లేకపోతే ఓన్లీ స్కాల్ప్కే రాయండి. కొంతసేపు అయినా ఒక 10 మినిట్స్ అయినా మసాజ్ చేయండి. అప్పుడే మీకు హెయిర్ ఫాల్ అనే కానీ హెయిర్ గ్రోత్ అనేది కానీ మీకు బాగుంటుంది అనమాట. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ చిగర్లలో ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. అస్సలు మర్చిపోద్దు. దీనికి సపరేట్గా ఎక్కువ మసాజ్ కూడా చేయాలి. స్ప్లిట్ ఎండ్స్ ఉంటే కొంచెం ఆయిలింగ్ అనేది హెయిర్కి ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ ఆయిల్ కావాలి అనుకుంటే అమెజాన్లో ఉన్నది, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను పర్చేస్ చేసిన లింక్ ఉంటుంది, ఆ లింక్ ఇస్తాను. లేదంటే మీకు కావాలంటే డైరెక్ట్ వెబ్సైట్లో కూడా ఉంది, ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. మరికొన్ని డీటెయిల్స్ కూడా నేను రాసి పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా. హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లం టు ఎవ్రీ గర్ల్. సో నాకు కూడా అదే ప్రాబ్లం ఉంది, అందుకే నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. సో అది మీకు, సో నేనైతే పర్ఫెక్ట్గా మొత్తం అప్లై చేసుకున్నా, ఒక 10 మినిట్స్ మసాజ్ కూడా చేసుకున్నా. సో అది ఇంకా మీకు కావాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో అదండి. అండ్ దీని తర్వాత నేను కుకింగ్ చేస్తున్నాను అనమాట. కొంచెం చికెన్ ఉంటే చికెన్ పులావ్ లాగా చేసేస్తున్నాను. తెలుసు కదా మన కుక్కర్లోని అన్నీ కలిపేసి టమాటా, ఆనియన్స్, చికెన్ అన్నీ కలిపేసి రైస్ వేసేసి చేస్తారు కదా. సో అలా అనమాట సింపుల్గా కొంచెం చేసిన. ఇందులో కొంచెం సాల్ట్, పెప్పర్, కొంచెం గరం మసాలా వేసేసుకొని చేసేస్తున్నాను అంతే. సింపుల్ డిన్నర్ కోసం ఎక్కువగా ఏమి కష్టపడను. డిన్నర్కి మటుకు ఏదైనా చేసినా హడావిడిగా మార్నింగ్ లంచ్లోనే చేస్తాను తప్ప డిన్నర్ చాలా సింపుల్గా ఉంటుంది. మ్యాక్సిమం ఒక్కొక్కసారి డిన్నర్ చెయ్యం కూడా, అలా ఉంటదనమాట. సో అది. అండ్ దీని తర్వాత చాలా పనులు చేసుకున్నానండి. లైక్ కిచెన్ సర్దుకున్నాను అండ్ బట్టలు మడత పెట్టుకున్నాను. అండ్ లిక్లేష్ చూడండి ఎలా పడేశాడో. ఒక పక్కన నేను సర్దుతూ ఉంటాను, ఒక పక్క వాడొచ్చి ఫుల్ ఖరాబ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా బట్టలే ఉండిపోయి ఫోల్డ్ చేయాల్సినవి. నిన్నెప్పుడో నేను కొన్ని డ్రెస్సెస్ ఫెస్టివ్ కలెక్షన్స్ కోసం తెప్పించాను, అవన్నీ నేను ట్రై చేశాను. అవన్నీ అలానే ఉన్నాయి. సో అవన్నీ నీట్గా ఇప్పుడు మడత పెట్టేస్తున్నాను అనమాట. సో అది డే అయితే నాకు ఇలా నడుస్తుందండి. చాలామంది అడుగుతున్నారు కదా రెగ్యులర్ వ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి. రెగ్యులర్గా అంటే ఇలానే అవుతూ ఉంటుంది. సో అది. అండ్ క్లీనింగ్ పక్క వంట, పక్క లిక్లేష్కి చదివించడం అండ్ ఇలానే జరుగుతూ ఉంటుంది. అండ్ దీని తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా. అండ్ చాలామంది అడిగారు మొన్నటి దాంట్లోని మన విన్నర్స్ని అనౌన్స్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కదా. ఆవిడ రెస్పాండ్ అవ్వలేదండి నాకు. సో ఇప్పుడైతే నేను అనౌన్స్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆవిడ నేమ్ వచ్చేసి నందిని గునుపుటి. సో డిస్క్రిప్షన్లోని పెట్టాను అనౌన్స్ చేసినట్టు. సో ఆవిడ నాకు కంప్లీట్గా మెయిల్ అయితే చేయండి, నేను మీకు కొరియర్ అనేది పంపించేస్తాను. నందిని గారు కంగ్రాచులేషన్స్. సో మీరే సెకండ్ విన్నర్ అనమాట పాత గివ్ అవేకి. మీరు అడ్రస్ అయితే నాకు మెయిల్ చేసేసేయండి, ఓకేనా. హాయ్ అండి. సో చూసారు కదా చాలా జిడ్డుగా ఉన్నది ఫేస్ అంతా. అంటే ఎక్కువ మాయిశ్చరైజర్ రాసుకుంటే అండ్ తలకి ఆయిల్ పెట్టుకుంటే ఇంకా నా ఫేస్ చాలా జిడ్డుగా ఉంటుంది. సో అది ఇగ్నోర్ చేసేయండి, నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక బ్యూటిఫుల్ శారీ తెప్పించాను, అది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ ప్రిటీ ఫ్యాషన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఒక బ్యూటిఫుల్ పింక్ కలర్, అంటే పింక్ రెడ్ రెండు మిక్స్ అయిన కలర్లో ఈ శారీ తీసుకున్నా. చాలా చాలా బ్యూటిఫుల్ కలర్. అండ్ శారీ మొత్తం మనకి ఇలా జిగ్జాగ్ వస్తుందండి. మీకు సైడ్లో కూడా యాడ్ చేస్తాను, నేను కట్టుకొని చూసాను, సూపర్ డూపర్గా ఉందన్నమాట. అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ బార్డర్స్ చాలా ఫ్యాషన్గా ఉన్నది కదా. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా నిజంగా చాలా చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1650 ఎంత అనుకుంటా. ఒకసారి నేను చెక్ చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మళ్ళీ పెడతాను.
చూడండి కన్ఫర్మేషన్ కోసం. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అండ్ మనకి ఇలా థ్రెడ్స్ కూడా ఇచ్చారు పళ్ళు దగ్గర. బ్యూటిఫుల్ శారీ. అండ్ దీనికి బ్లౌజ్ ఏంటంటే, సో దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే ఇదండి బ్లౌజ్. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట. అండ్ నేనైతే అందకలేదో బ్లౌజ్ తోని పేరప్ చేసి వేసేసుకున్నాను. సో యా, అండ్ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. ఇప్పుడు దసరా కదా, సో ఇలాంటి ఒక లైట్ వెయిట్ పట్టు టైప్లో అయితే చాలా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో అది వీళ్ళ తాలూకా ప్రెటీ ఫ్యాషన్స్ తాలూకా లింక్స్ అని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే సూపర్గా నచ్చింది ఈ శారీ. సో అది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బిగ్ బాస్ చూడడానికి రెడీ అయిపోయాను అనమాట. బిగ్ బాస్ చూసేసి ఇంకా పడుకోవడమే. సో అది ఈరోజు వీడియో. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.